బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో ఏపీసీఐడీ అధికారులు కీలక సమాచారం సేకరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగింది. వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలను కీలక సూత్రధారులుగా గుర్తించగా వైసీపీ నేతలే పాత్రధారులుగా ఈ దందా సాగినట్లు అధికారులు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ నేతలే సూత్రధారులుగా ఈ ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? చూసుకుంటే లిక్కర్ కేసులో కీలకమైన సమాచారాన్ని ఏపీసీఐడీ అధికారులు సేకరించారు. గత 4 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే డిక్షనరీలు ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరినిగా 9 కంపెనీలను విచారించినట్లు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ లిక్కర్ లో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. దీంట్లో కీలక సూత్రధారులుగా ఏదైతే వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీరిద్దరే ప్రధాన నిందితులుగా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అలాగే వైసీపీ నేతలు డిస్టర్ నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారు. ఏపీ బ్యావరేజ్ కి 100 కంపెనీల నుంచి దాదాపుగా సప్లై చేసే అవకాశం గత 10-15 సంవత్సరాలుగా ఉంది. కానీ కేవలం 16 కంపెనీల నుంచి మాత్రమే 70% లిక్కర్ ని కొనుగోలు చేసినట్టు కూడా ప్రాథమికంగా గుర్తించారు. అలాగే వైసీపీ నేతలకు చెందిన వారి దగ్గర నుంచే మద్యం కొనుగోలు చేసినట్టు తెలుస్తా ఉంది. ఎస్పీవై ఆగ్రో, ఆదాన్ డిక్షనరీ లిక్కర్ కంపెనీల తయారు నుంచి కొనుగోలు చేశారు. ఈ రెండింటికి సంబంధించి కూడా ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి బంధువర్గం దీంట్లో ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే విశాఖ, టీఎంకే, ఫెరాల్, ఎన్వీఆర్ తో పాటు పలు ఇతర డిస్ట్రిక్టుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు బలవంతంగా వారి వద్ద నుంచి కారు చౌకగా కొనుగోలు చేసి దాన్ని వీరే అంటే అక్కడి నుంచి వీరే తయారు చేసి క్రయ విక్రయాలు జరిపినట్లు కూడా సిఐడి అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాదాపుగా ఆదాన్ నుంచి గత కొన్ని రోజులుగా 1165 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే ఎస్ఎన్కే డిక్షనరీ, అలాగే ఎస్ఎన్కే షుగర్స్ నుంచి దాదాపుగా 1996 కోట్ల రూపాయల లిక్కర్ ని కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజు దాదాపుగా 80 లక్షల మంది పైగా కూడా మద్యం తాగుతున్నట్లు సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే గత ఏడాది ప్రభుత్వానికి సంబంధించి 57,600 కోట్ల రూపాయలకు సంబంధించి రెవెన్యూ రావాల్సి ఉండగా కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తున్నట్లు కూడా గత ప్రభుత్వం చూపించినట్లు సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపుగా ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా 2020, 21, 22, 23 సంబంధించి 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయల చొప్పున 75,000 కోట్ల రూపాయలు నిధులు పక్కదారి మళ్లించినట్లు కూడా సిఐడి అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. డబ్బును దారి మళ్లించడం, దానికి సంబంధించి లెక్కాపత్రాలు లేకుండా చేయడంలో వాసుదేవరెడ్డి, అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలకమైన పాత్రధారులుగా సిఐడి అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తే పలువురు నేతలు, ముఖ్యంగా మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు సిఐడి అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ప్రియా. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.